రెక్కలు విరిచిన రాష్ట్రానికి దిక్కుగా నిలిచేదెవరు? గాయపడ్డ హృదయాలకు ఓదార్పు పలికేదెవరు? రాజధాని కూడా లేని రాష్ట్రానికి రథసారథి ఎవరు? ఇవన్నీ మొన్నటి ప్రశ్నలు. మరోపక్క ప్రకృతి విపత్తుల భయం. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రానికి నవనాడులు సరిచేసి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమేనని గ్రహించిన తెలుగు ప్రజలు అత్యంత ఘన విజయాన్ని అందించి మచ్చలేని స్వచ్ఛమైన తెలుగుదేశం పార్టీకి అధికారం అందించారు. మాట తప్పనివాడు, మడమ తిప్పనివాడు అయిన శ్రీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు భరోసా ఇచ్చారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ మాటకు కట్టుబడి ఉన్నారు. అంచెలంచెలుగా రుణమాఫీ చేసి చూపించారు. ఓ పక్క నవ్యాంధ్ర నిర్మాణ ఆలోచనలు, మరో పక్క రాష్ట్ర ప్రజల అభివృద్ధి ప్రణాళికలు, అవిశ్రాంత పర్యటనలు, పెట్టుబడుల ఆకర్షణలు, విదేశీ ఆర్థిక పారిశ్రామిక మేధావులతో చర్చలు. కేవలం ఒక్క ఏడాదిలోనే నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పాలనలో రాష్ట్రాభివృద్ధి పరుగందుకుంది. దళితులకు గిరిజనులకు వరాలెన్ను కురిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రాచంద్రన్న. అభివృద్ధితో నిరుపేదను ముందుకు నడిపించే నాయకుడే చంద్రన్న, మన నాయకుడే రాచంద్రన్న.
కనకమ్మ అనంతలో వరుణమ్మ, విశాఖలో వీరన్న, శ్రీకాకుళం సీనన్న, మన కోసం చంద్రన్న ధ్యేయం సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం, మన కోసం చంద్రన్న ధ్యేయం సంక్షేమ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం. చంద్రన్న శుభ సంకల్పం ఆంధ్రదేశ మహావికాసం, సంక్షేమమే తన ధ్యేయం, చరిత్రలో ఇది కొత్త అధ్యాయం, దళిత గిరిజన సాధికారం, బడుగు జనుల కల సాకారం, దళిత గిరిజన సాధికారం, బడుగు జనుల కల సాకారం, చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన, మన చంద్రన్న సంక్షేమ పాలన. నిరుద్యోగ యువతి యువకులకు అనేక పథకాలని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఉద్యోగాలు రావడం అనేది నిరాశపడవద్దు. కాంట్రాక్టర్లు కండి, వ్యాపారాలు పెట్టుకోండి, పరిశ్రమలు పెట్టుకోండి. ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయ సహకారం అందించడానికి మేము సిద్ధంగా ఉన్నాము.